వృధా చేసినందుకు నన్ను కూడా కొట్టచ్చు. పట్టుకో పాలు బాగా కదా పట్టుకో. నా దగ్గర ఒక కచ్చిప్ ఉందండి, కచ్చిప్లో పట్టిస్తాను. ఓకే, కచ్చిప్ ఉంది, కచ్చిప్లో పెట్టిస్తాను. 2 చూపులు పట్టుకో కచ్చిప్లో పెట్టి పాలు వారికి జమీల్కి ఇస్తాను. ఓకే, గట్టిగా పట్టుకోవాలి. నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వకపోతే దానికి ఖరీదు 500 రూపీస్ ముందే చెప్తున్నానండి. నా బాల్ నాకు నా బాల్ ఇవ్వలేదు కొన్ని పాయింట్ మాయం చేస్తాను. భయపడకు పెద్దవారు కదా, పిల్లలకు చేస్తే పర్లేదు కానీ పెద్దవారు చేయకూడదు. 10 మందిలో ఇది చేయబోతుంది. ఓకే, బాల్ ఉందా లేదా కచ్చిప్లో పెట్టాను మీకు చూపిస్తాను కూడా. బాల్ ఉందా సార్ చూడండి, ఉందా చూడు, ఉందా అమ్మా సార్ మీరు కూడా ముట్టి చూడండి. పట్టుకో, ఉందా బాల్ ఉందా చూడండి. ఇంకెవరైనా ఉందా బాల్ ఉందా అందరు తీసుకోండి. ఎందుకంటే బాల్ ఉందండి, చూడండి బాల్ ఉందా ముట్టు చూడు. వాళ్ళందరూ ఉన్నదని చెప్పారు, మీరు కూడా చూశారు. నా బాల్ నాకు అడిగంగానే ఇవ్వాలి, ఇవ్వకపోతే 500 పాయింట్ ఇస్తారంట. మీరే ప్రూఫ్ కదమ్మా, బాల్ ఇవ్వకపోతే న్యాయం చేయాలి మీరే. 500 అని ఇప్పించండి. అందరి దగ్గర 10 రూపాయలు జమ చేసి అందరి దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఆయన దగ్గర నుంచి ఇప్పించాలి. ఇవ్వలేదనుకుంటే పాయింట్ మాయం. బాల్ ఉందా మళ్ళీ ఒకసారి చూసుకోండి కావాలంటే. ఉందా మళ్ళీ ఒకసారి చూడాలి. కొట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు. హాస్యంగా మాట్లాడుతుంటాం అంటే. నేను మళ్ళీ ఒకసారి నా పరిచయం చేసుకుంటాను. కొండ యాదగిరి, ప్రొఫెషనల్ మెజిషియన్. అమెరికా, లండన్, కెనడా, కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రదర్శన చేస్తాను. నేర్చుకునే వాళ్ళకి శిక్షణ కూడా నేర్పిస్తాం కూడా. ఎంతో కొంత మీ స్తోమత మేరకు నేర్పిస్తే దానికి వాల్యూ ఉండదు కదా. ఎంతో కొంత డబ్బులు తీసుకుంటే వాల్యూ ఉంటుంది. అయ్యో మాకు డబ్బులు తీసుకొని నేర్పించారని మీరు కూడా వాల్యూ మంచిగా నేర్చుకుంటారు. మీరు కూడా మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పించుకొని డబ్బులు తీసుకోవాలి. వాళ్ళు కూడా గుర్తుకు ఎప్పటికి వెళ్ళకాలం పెట్టుకోవచ్చు. అట్లా బాగుంది కదా. మళ్ళీ ఒకసారి బాల్ ఉందా లేదా అనేది డౌట్ పడే వాళ్ళ గురించి మళ్ళీ చూపిస్తాను ఒకసారి. మళ్ళీ ఒకసారి చూసుకోండి కావాలంటే. బాగుందా మీ అందరు ప్రూఫ్. మీ పేరేమన్నారు? జమీల్ భాయ్. జమీల్ భాయ్ 2 చేతులు ఇలా కాదు. నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళు బయట కాదు, వాళ్ళు ఏమి ఇప్పిస్తారో వాళ్ళే నాకు న్యాయం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. పట్టుకోండి, ఎట్లు పట్టుకోండి, ఇప్పుడు మాత్రం వేసుకుందాం. బాస్ మాయం చేస్తాడు ఆయన, నీ బాల్ మాయం చేయాలా? 1 2 3 గట్టి పట్టుకోండి మీరు. 1 2 3. ఓకే, ఎస్. ఈ జోబులో పెట్టండి. మొత్తం నువ్వే తీసుకుందా జబ్బులోనే పెట్టుకో. రైట్, నేను అడిగినప్పుడు నా బాల్ అన్ని మంచిగా కదా. ఇప్పుడు మెల్లగా ఇట్లా 2 చేతులు ఓపెన్ చేయాలి. అందులో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను. ఓకేనా?
మంచిగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. చూపిస్తాడు జూమ్ చేయి ఏముంది ఓపెన్ చేయి మంచిగా జమీల్ కాక బాలేదు బాల్ ఇచ్చాను ఒకటి బాల్ ఇప్పించండి అసలు దులుపు మాయం పేషెంట్ దూరావు ఒకసారి నాకు తెలియదు బాల్ ఇప్పించాలి లేకపోతే 500 ఇప్పించాలి న్యాయం చేస్తారు ఇల్లనే ఉంటాయి చూడు బాల్ అరే మళ్ళీ బాల్ ఏడ పెట్టుకున్నావు నాకు తెలుసు నా దగ్గర ఉన్నది నువ్వు అంటావు కావాలంటే వెతుక్కో నా దగ్గర చూపిస్తాను నా జేబులో ఉందా మరి నేను వెతుకోవాలా నీ జేబులో చూసిన ఆ దొంగ దొరికింది ఏడ పెట్టుకో చూపిస్తూ ఉండు ఏం లేదు ఎన్ని జేబులు ఉందా నా డౌట్ కడుపులో గిట్ట ఏమైనా పోయిందో అని డౌట్ ఒకసారి సెటిల్ అవుట్ కడుపులోకి ఏమైనా పోయిందో చూద్దామండి భీమా సముద్రంలో బాల్ ఎక్కడ వెతుకోవాలి సాయిరామ్ సాయిరామ్ కడుపులో పోయింది బాలు ఇంగేసినావా నడ్డి చూసినప్పుడు నవ్వుతాడండి కడుపులోకి బాల్ పోయిందంటే ఏం చేయాలి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కత్తి కత్తి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కత్తి ఉంటుంది కొంచెం ఎక్కువ కూడా కత్తి లేదా కత్తి ఉంది ఇది ప్రస్తుతానికి ఇదే కత్తి ఉంటుండే బాలు అంతే అంటదా అమ్మ తోడు ఇంతే పొడుస్తాను నువ్వు భయపడి అనుకో మరి ఇంత లోతు పోతుంది ముందే చెప్తాను సరేనా సరే ఒకసారి ఏం పేరు జమీల్ గారిని ఇప్పుడు ఆపరేషన్ చేయబోతున్నాం ఓకే కడుపులో పోయింది బాల్ ఓకే సెటిల్ అవుట్ అది కింది జాగ్రత్త కొద్దిగా అయితే ఇంకా చూస్తారు కదా మ్యాజిక్ చేస్తారు కదా పొట్లో పడుతున్నాడు ఆపరేషన్ అమ్మతో ఇంకో కాటడే పడుస్తాను అటు ఇటు కదిలితే మాత్రం భయపడితే మరి ఇంత లోపు పోతారు ముందే జరిగారు మీరు అక్కడే ఉండండి అక్కడే ఉండాలా చూస్తే భయపడతావు మరి ఇంత పోయేది ఇంత పోతుంది లోతు సరేనా ముందు సార్ కొంచెం గట్టి ఒడిసే ముందు ఒకసారి భగవంతుని మొక్కు మొక్కొకసారి అందరికి అందరు మొక్కినా అందరు మొక్కినా ఒకసారి అందరికి టాటా బాయ్ బాయ్ అని చెప్పు మాట ఒకసారి చెప్పు ఇట్లా ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆయన భక్తుని మాట్లాడగలుగుతారు కదా ఉన్నప్పుడే మాట్లాడిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఈ సైడ్ కూడా ఇట్లా పట్టుకోవచ్చు వెరీ గుడ్ నల్ల అయిపోయాడు పక్కసారండి ఇక్కడ వచ్చింది ప్రజలకు కొడుతున్నా జమీల్ భాయ్ వేసానా జమీల్ భాయ్ మీకు ఏమైనా కక్ష పోతుంది ఎందుకు అందరు వేసే వేసే ముందు ఒకసారి కొట్టాలి అందరు కొట్టాలి
గట్టి కొట్టండి అన్న, గట్టి కొట్టండి. జమీల్ భాయ్ ఆపరేషన్ కరణ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ. అటు ఇటు చూస్తే భయపడతావు. ఓకే. జై బజరంగ్ బలికి జై. రైట్ ఏ చేస్తున్నా రైట్. ఆయన టెన్షన్ అయినది ఆయనకి ఎక్కువ టెన్షన్ ఏదో వచ్చిందని టెన్షన్ నన్ను బాల్ వచ్చిందా లేకపోతే బాల్స్ వస్తాయో అని జై బజరంగ్ బలికి జై. నువ్వు నూకుతున్నావు ఇక నాకే భయపడుతున్నావు భయపడుతున్నా